వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనుకుంటూ రాజ్యాంగ పీఠిక మొదలవుతుంది. ఫైనల్గా ఏమిస్తుంది, మనంతటగా మనం ఈ రాజ్యాంగాన్ని మనం ఇచ్చుకుంటున్నాం. వీఆర్ అవర్ సెల్స్ గివెన్ దిస్ కాన్స్టిట్యూషన్ అని రాజ్యాంగ పీఠికలో ఉంటుంది. ఈ పాఠం పట్టుకెళ్ళి మనం రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టీజీపీఎస్లో ఉన్న బుర్రా వెంకటేశం గారికి ఆ మెంబర్లకి బోధించాలి. ఇప్పుడు మనం రాజ్యాంగం చదువుకుంటాం కదా, అశోక్ నగర్లో మొత్తం అంతా ఈ రాజ్యాంగం పట్టుకెళ్ళి వాళ్ళకి పెట్టాలి. ఎందుకంటే రాజ్యాంగబద్ధ సంస్థకి ఫెయిత్ ఈజ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే పీపుల్ ఎవరిని రిక్రూట్ చేస్తున్నారు, మెరిట్ వెళ్ళి ఐఐటీలకి వెళ్ళి రిక్రూట్ చేసుకుంటా, ప్రజలలోంచి తీసుకురావాలి ఎగ్జిక్యూటివ్ బాడీలోకి సంబంధించి. అందులో మీడియం ఉండాలి. ఆ తర్వాత ఆర్టికల్ 14, 15, 16 ఈవెన్ 17 లేకుండా 19, 21 కూడా తీసుకురావాలి. 8th షెడ్యూల్ తీసుకోవాలి. రాజ్యాంగబద్ధ సంస్థలు చెప్పిన సామాజిక న్యాయాన్ని తీసుకురావాలి. ఇవన్నీ తొంగలో దొక్కేశారు. ఎందుకంటే నేను చాలా పెద్ద ట్రాన్స్పరెంట్గా, ఒపెక్యునెస్ లేకుండా, పారదర్శకంగా, ఫెయిర్నెస్, న్యాయాన్ని బద్ధంగా నేను ఇస్తున్నాను అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన రాజ్యాంగబద్ధ సంస్థ బుర్రా వెంకటేశం గారు దాన్ని వెనక్కి తీసేసుకున్నారు. మళ్ళీ ఆయన మాట్లాడతలేదు. ఆయన ఉద్దేశం ఎలా ఉందంటే, మీరు ఎన్ని కోర్టు కేసులైనా వేసుకోండి. అప్పుడే డజన్ కేసులు ఆనరబుల్ హైకోర్టు ముందుకు వచ్చేసినాయండి. డజన్ కేసులు ఉన్నాయి. ఓకే, జడ్జి గారు ఆశ్చర్యపోతున్నారు కొన్ని కేసులు. అది ఇన్ని కేసులు వస్తున్నాయా, ఇన్ని నోటిఫికేషన్లు, ఇన్ని తప్పులు ఉన్నాయా, ఇన్ని కేసులు రోజుకు ఒక్కొక్క కేసు తరపున వస్తుందంట. ఇది ఏంటి అని జడ్జి గారు అనే పరిస్థితి వచ్చింది. కౌంటర్ ఏమన్నారు, కౌంటర్లు వేస్తున్నారు. కానీ ఈ మీన్ వైల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలా ఉందంటే, మీరు ఎన్ని మాట్లాడుకున్నా మేము మాట్లాడం. అసలు ఎన్ని సాలిడ్ ప్రూఫ్స్ అండి, సాలిడ్ ప్రూఫ్స్ అనమాట. ఏ సాలిడ్ ప్రూఫ్స్? అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాల్యుయేషన్ చేసిందా లేదని డౌట్ పడుతూ కేసులు పడినాయి. అక్కడ సబ్ జ్యుడిషియల్ మ్యాటర్స్ ఉన్నాయి. ఏమని? మొత్తం రోల్ నెంబర్లో 2 సెంటర్లోంచి ఎక్కువ మంది ర్యాంకర్స్, ఒక జోన్ నుంచి ఎక్కువ, ఒక జోన్లో ఓసీలు, ఒక సెంటరే క్రియేట్ అయిపోయింది. ఒక సెంటర్ నుంచి 9 మంది ఎక్కువ వచ్చారంట కోర్టు కేసులు. అవి 9 మంది ఫస్ట్ పోలీసులు ఇచ్చిన దాంట్లో ఎంతమంది అని ఉంటే 9 మంది వచ్చారు. రిజల్ట్ ఎక్కడి నుంచి వచ్చారు ఈ 9 మంది? ఓకే, పక్క వాళ్ళకి ర్యాంకులు ఎక్కువ, పక్కన స్కోరు. అసలు రీకౌంటింగే జరపలేదు. 7.5 కోట్లు సుమారు వసూలు చేశారు రీకౌంటింగ్కి, 1000 రూపాయలు పేపర్కి. అసలు ఎక్కడా లేదు అది. ఇప్పుడు రీకౌంటింగే చేయలేదు. రీకౌంటింగ్ చేసే స్టాఫ్ ఏది? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రీకౌంటింగ్ చేసే స్టాఫ్ ఏది? నికోలస్ గారు ఎక్కడి నుంచో స్టాఫ్ తెచ్చారు, ఎవరెవరో లేరు. అసలు మీకు స్టాఫ్ ఏది? శుభ్రంగా ఏఐ చేసేసినట్టుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. వామ్మో, చాలా ఘోరంగా ఉంది ఇక్కడ పరిస్థితి. అసలు రాజ్యాంగబద్ధ సంస్థలో పారదర్శకత లోపించడం అనేది కుదరదు అని కోర్టులో కేసులు వేయడం జరిగింది. ఈ మీన్ వేళ నేను 1:2 ఇచ్చేస్తాను, నేను వెళ్ళిపోతాను, మళ్ళీ కరెక్ట్గా సెలవులు వచ్చేటప్పటికి కోర్టు హాలిడేస్ వస్తున్నాయి కదా, ఆ సమయం చూస్తాను, నేను ఇచ్చేస్తాను, ఉగాది 3 రోజుల్లాగా. ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిస్థితి. ఎలా ఉందంటే, మిలియన్ ఆఫ్ ది స్టూడెంట్స్, 10 లక్షల మంది స్టూడెంట్లు ఈరోజు గందరగోళంలో ఉన్నారు. నమ్మలేని పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిలోంచి బయటికి రావాలి. బుర్రా వెంకటేశం గారు మీరు మాట్లాడండి, స్టూడెంట్స్కి మీరు సంధించిన అస్త్రాలకి మాట్లాడండి. సామాజిక మాధ్యమాల్లో వస్తుంది ఇది తుక్కు అని కొట్టి పరేయకండి. చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, వండర్స్ ఆఫ్ ది వండర్ ఎవిడెన్స్. నేను ఒక్కటే చెప్పదలిసాను, ఈ ఎవిడెన్స్ దాటి ఈ నోటిఫికేషన్ ముందుకు వెళ్ళే అవకాశం లేదు. మళ్ళీ వెస్ట్ బెంగాల్లో టీచర్లు వచ్చారు కదండి, 27,000 మంది. అదే పరిస్థితి. మీరు ఏం చేసినా ఇప్పుడున్న సాలిడ్ ఎవిడెన్స్ని బట్టి, అక్కడ ఉన్న కేసుల పరిస్థితిని బట్టి మనం పరిశీలిస్తే ఏమవుతుందంటే, సత్యం గెలుస్తుంది, న్యాయ వ్యవస్థ గెలుస్తుంది. న్యాయ వ్యవస్థ మా సత్యాన్ని గెలిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు పెట్టిన ఎగ్జామ్లో పారదర్శక లేదు, ఫెయిర్నెస్ లేదు, అవినీతి జరిగిందా అంటే అదిగో జరిగినట్టు ఎవిడెన్స్లు చూపిస్తున్నారు. మీరు దాన్ని కొట్టిపారేశారా? మీరే పారదర్శక ఉందని చెప్పి మీరే వెనక్కి వెళ్ళిపోయారు, భయపడుతున్నారు. సంథింగ్ ఈజ్ దేర్, యు ఆర్ హైడింగ్ సంథింగ్. న్యాయ వ్యవస్థ అందుకనే డజన్ కొద్ది కేసులు పడింది. ఈ 8658 కేసు నుంచి, రిట్ పిటిషన్ నుంచి, వండర్ ఆఫ్ ది వండర్ రిట్ పిటిషన్లు ఉన్నాయి. ఆ రిట్ పిటిషన్ దాటి ఇప్పుడు మీరు ఏ కౌంటర్ వేస్తారు? మేమేం చేయలేదని వేస్తారు. జిఆర్ఎల్ టైంకి ఇవ్వలేదు, పిఎంఎల్ లాగిన్స్ ఇచ్చారు. ఏమంటే ఒకళ్ళ మార్కులు 483 వచ్చి 60 మార్కులు రీకౌంటింగ్లు ఎలా తగ్గిద్ది? మీరు ఫస్ట్ కూడికలు కూడా చేయలేకపోయారా? ఒకళ్ళకి సింగిల్ డిజిట్లో మార్కులు ఎందుకు వస్తాయి? చాలా వస్తున్నాయి. 138 మార్కులు వచ్చినాయి అంట ఒక మూమెంట్లో.
ఇంకొకళ్ళకి వాళ్ళు మీరు మ్యాక్సిమం మార్కులు ప్రెస్ నోట్లో మీరు చూపించింది ఎంత 100 దాకా చూపించారు. మరి ఇక్కడ మార్కులు ఎలా వచ్చినాయి? తెలుగు మీడియం తక్కువ రాశారని చెప్తున్నారు, ఎక్కువ రాశారు. ఇక్కడ తెలుగు మీడియం 40% రాశారు, కానీ 50% దాటి 60-70% తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు. మీరు ప్రెస్ నోట్లో అబద్ధం చెప్పారు, కాబట్టే ప్రెస్ నోట్ వెనక్కి తీసుకున్నారు. ఇవన్నీ చట్టాన్ని మాయ చేయడానికి కుదరదు. న్యాయ వ్యవస్థ నిలబడుతుందండి. జై భీమ్ మూవీలాగా ఇది ఒక కేశవానంది భారతీ కేసులాగా సెన్సేషన్ అవ్వబోతుందేమో, చాలా పెద్ద కేసు అవ్వబోతుంది. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ లేదు. మీరు ఎంత ముందుకైనా వెళ్ళిపోండి. అసలు పేపర్లు దుద్దారో లేదో అనుమానం పడుతున్నారు, స్టూడెంట్లు బాధపడిపోతున్నారు. మీరు ఇంకో నోటిఫికేషన్ ఇస్తే ఎవరైనా నమ్మి రాయగలుగుతారా? తెలుగు మీడియం వాళ్ళ పరిస్థితి ఏంటంటే 8th షెడ్యూల్ పరిస్థితి ఏంటి? సామాజిక న్యాయం ఏంటి? సో నేను ఒకటే చెప్పదలిచాను, 1:2 స్టూడెంట్స్ మీరు 1:2 రిజల్ట్ ఇచ్చేసిన, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టేసినా, ఏం పెట్టుకున్నా, వెస్ట్ బెంగాల్లో 27,000 మంది సుప్రీంకోర్టు, హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా న్యాయాన్ని ఇచ్చింది. చూడండి ఎన్ని సంవత్సరాల తర్వాత న్యాయాన్ని ఇచ్చిందో. పంజాబ్లో ఇలాగే అపాయింట్మెంట్లు ఇచ్చిన, ఒకప్పుడు 2016 మళ్ళీ రీనోటిఫికేషన్. ఈ విధంగా మీకు ఏంటంటే ఈ నోటిఫికేషను మొత్తం రీఎవాల్యుయేషన్ అనేది న్యాయ వ్యవస్థలో మనం గెలుస్తాం. మీరు భయపడకండి, ఎమోషనల్ అవ్వకండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఆత్మహత్యలు అలాంటి ఆలోచన తీసుకోకండి. నేను అసలు తట్టుకోలేకపోతున్నాను ఫోన్ కాల్స్, అలాంటివి మనకు వద్దు. న్యాయ వ్యవస్థని నమ్ముకోండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా న్యాయ వ్యవస్థ ఆర్టికల్ 32, 226 తల దించాల్సిందే. ఇప్పుడు చూడండి వెస్ట్ బెంగాల్ పరిస్థితి, రీజనల్ పార్టీ ఉంది, 27,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు కదా. అది ద ఎఫికసీ ఆఫ్ ది ఇండియన్ జ్యుడిషియరీ. దాన్ని మనం నమ్మాలి. ఈ 12 కేసులు దాటి ఇంకా కేసులు పడుతున్నాయి. ఈ కేసులు దాటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకెళ్లే ప్రసక్తి లేదు. అపాయింట్మెంట్లు ఇచ్చుకున్నా అపాయింట్మెంట్లు వెనక్కి వస్తాయి, మనకి రీవాల్యుయేషన్ సిద్ధిస్తుంది. న్యాయ వ్యవస్థ నమ్ముకోండి, న్యాయ వ్యవస్థనే నమ్ముకుందాం, చట్టాన్నే నమ్ముకుందాం. రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు. ఈ కేసులో బలమైన సాక్ష్యాలు మనకు ఉన్నాయి కాబట్టి న్యాయ వ్యవస్థలో మనం తప్పక విజయం సాధిస్తాం. మీరు పీస్ఫుల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, న్యాయ వ్యవస్థనే నమ్ముకోండి. న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మేము రాజ్యాంగబద్ధ సంస్థను నడుపుతున్నాం, దాని కింద మేము ఏదైనా చేయొచ్చు అనేది కుదరదు అని న్యాయ వ్యవస్థ మనకు చెప్పిద్ది. దట్ ఈజ్ వాట్ అంబేద్కర్ ఆర్టికల్ 32ని ఆత్మ అని చెప్పారు రాజ్యాంగానికి. మనం వస్తుందాం, మనం గెలుస్తున్నాం. పీస్ఫుల్గా ఉండండి. నేను అందుకే ఈ వీడియో చేస్తున్నా. చట్టాన్ని నమ్ముకోండి, న్యాయాన్ని నమ్ముకోండి, హైకోర్టుని సుప్రీంకోర్టుని నమ్ముకుందాం. మనం వెళదాం. తప్పకుండా ఇంకా 2-3 కేసులు పడతాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చేసుకోనివ్వండి, అది ఆగదు. తను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టు చందంగా వెళ్ళిపోతుంది. బుర్రా వెంకటేశం గారు అసలు ఏం ఆలోచిస్తున్నారో కూడా తెలియదు. ఆయన సివిల్ సర్వెంట్, 24th ర్యాంక్ వచ్చింది. తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే జరగలేదు అని ఒక మాట చెప్పలేకపోతున్నారు ఆయన. అంటే ఈ డీడ్ రాంగ్, ఈ కమిటెడ్ రాంగ్. రాజ్యాంగబద్ధ సంస్థను మీరు పరువు నిలబెట్టాలి, దాన్ని అపహేళన చేయాలి. మీరు అదే ప్రామిస్ చేశారు. ఓకేనా? చేస్తారని ఆశిద్దాం. న్యాయ వ్యవస్థ నమ్ముకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.